కొబ్బరి తోటకి దేనికైనా సరే ఆకలి వేసినప్పుడే పెట్టాలి ఆహారం. ఏప్రిల్ మార్చి నెలలో నీరు పెట్టాలి, కుదరలేదు, మేలో పెట్టాం. ఉడికి ఎక్కువైపోయి ఇక పుచ్చి రాలిపోయింది. ఇప్పుడు మెల్లిగా తట్టుకోలేని చెట్లన్నీ పుచ్చి రాలిపోయాయి. ఇంకా పచ్చిగా ఉన్నాయి మీకు. ఇగో ఇక్కడ ఎర్రపుచ్చులు, ఇదంతా చెట్టులతో ఎర్రపుచ్చులు. చెట్టుగా గాలి చొప్పున రాలిపోతే ఎన్ని 3, 3, 6, 3, 9, 1, 10, 10, 12 ఇప్పటికి రాలినవి. ఇవి ఎలకలు కొట్టేసి, ఇవి ఎలకలు. ఇవి ఎలకలు ఇలా కొట్టేస్తాయి. ఎలకలు కొట్టేసి తాగేస్తాయి. ఆ కొబ్బరి నీళ్ళు ఎలకలు తాగేస్తాయి. కొబ్బరి తోట ఎన్ని నష్టాలు. ఇవి చెట్టు దగ్గర ఇవన్నీ పోగేస్తే తెలుస్తాయి, కనిపిస్తాయి, అర్థమవుతాయి. ఇక చూడండి ఇక్కడి నుంచి వెళ్ళా. ఇవన్నీ మీకు కొంచెం తెల్లగా కనపడుతూ ఉంటాయి. ఇంకా ఎర్రగా ఉన్నాయి చూడండి. మీ చెట్టు దగ్గర చూడండి. తోటలో సగం రాలిపోయింది. చెట్లు ఉన్న 100 చెట్లలోనూ 100 పదులు దగ్గరగా ఇప్పటికి 1000 కాయ రాలిపోయినట్లు లెక్క అనమాట. ఇది ఇక చూసారా, ఎలకలు తాగేస్తాయి ఎంత పెద్దదైనా సరే. అది ఇక్కడ కొట్టుకు తాగేసి అక్కడ తాగితే ఎలక. అదే మధ్యన కనుక కన్నం ఉంటే మానుపిల్లి చెట్ల మీద ఉంటాయి ఇక్కడ. గోదావరి జిల్లాలో అప్పనపల్లి గ్రామం, కోనసీమ జిల్లా. ఇంకా చూసారా, కోనసీమ జిల్లా అప్పనపల్లి గ్రామం మాది. ఇక కొబ్బరి పుచ్చు చూడ, కొబ్బరి తోటలకు నీరు పెట్టాలి. ఇక్కడ పెట్టకపోతే ఉడుకు కొట్టేస్తుంది. పాటి నేల అనమాట, అంటే ఇటుకలు తీసుకొని నేల ఇదంతా మట్టి. చూసారా ఎలా ఉన్నాయో పుచ్చులు, చూసారా.
ఇగో అంటే వర్షమైనా పడాలి, లేదా మనకి డబ్బు ఎక్కువైతే కనుక మళ్ళీ ఇంకోసారి నీరు పెట్టాలి. ఇక్కడ ఇక్కడ ఎకరానికి 55 గంటలు పట్టింది నీరు. మీరు చెప్తే నమ్మని విషయం ఏంటంటే 25 గంటలు అంటే ఎక్కువ. 4 అంగుళాలు నీరు రావాలి, కానీ ఇది అంగుళన్నర. ఇంకోటి ఏమిటంటే దగ్గర దగ్గరగా ఒక 1000 గజాల దూరం నుంచి మనకి గొట్టాల ద్వారా, పైపుల ద్వారా నీరు రావాలి. ఇది చూపుల ద్వారా. అది ఆ చూపులు కొన్ని చోట్ల కన్నాలు, కొన్ని చోట్ల నొక్కుకుపోతాయి. ఎత్తు పొలాలు ఉన్న చోట ఏమో నీరు బలవంతంగా గంటలేదు. 70 రూపాయలు గంటకి. అది పోనీ ఎందుకని ఇంకో చోట పెట్టుకోవచ్చు కదా అంటే, నీరు అన్ని చోట్ల పడదు, మంచినీరు కావాలి. ఇక్కడ మనకి తోట ఉన్నా సరే మన తోటలో పడదు, ఉప్పు నీరు పడుతుంది అనమాట ఇక్కడ. అది అంచేత వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు బతిమాలి బామాలి, కన్నాలున్నా చిల్లులున్నా నీరు పోతున్నా తక్కువ వచ్చినా సరే, వాడు కరెంటు పోయినప్పుడు పోలేదని చెప్పినా, గంట కరెంటు పోయింది అంటే అబ్బాయి లేదండి అన్నా నోరు మూసుకుని మనం నీరు కావాలనుకుంటే పెట్టించుకోవాలి. అది చూడండి, ఇది కొబ్బరి తోట ఉంటే నష్టం, లేకపోతే ఇంకో నష్టం. లేకపోతే లేదని ఏడుపు, ఉంటే రోజు ఏడుపు. అది పెట్టుబడులు బోల్డ్ పెట్టుబడులు, పావల ఆదాయం ఉండదు. అది ఈ కొత్త మొక్క వేసిన ప్రతి అంతా మాదే. ఇటు పక్క ఇటు పక్క చివరి దాకా.